అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని పనులు పెండింగ్ పెట్టానండి. ఆ పనులైతే గనక ఈ వీడియోలో కంప్లీట్ చేసుకున్నాను. ఆ పనులేంటో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓ చిన్న లైక్ చేయండి, ఓ మంచి కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే పక్షులు చక్కగా సౌండ్ చేస్తున్నాయండి. ఎర్లీ మార్నింగ్ బయట నేను వరికంకులు కట్టా కదా, అవి తినడానికి వస్తా ఆ సౌండ్ చేస్తున్నాయి. విన్నారా? మార్నింగ్ అయితే కనుక హడావుడి లేకుండా చిన్నగా పనులు చేసుకుంటున్నానండి. అంటే ఒక టిఫిన్ సెక్షన్ ఒకటే ఉంది. వంట చేద్దామన్నా సరే బియ్యం అయితే ఒక 2 రోజుల క్రితం అయిపోయినాయి. అంటే బయట నుంచి తెప్పించినా సరే ఈరోజు వస్తాయి, ఎక్కువ తెప్పించబాకండి అని చెప్పారు అత్తయ్య గారు. ఈరోజు అయితే కనుక ఇంకా రాలేదు. ఇక నేను సర్లే అని చెప్పేసేసి పిల్లల కోసం చపాతీ అలానే కర్రీ ప్రిపేర్ చేసేసి లంచ్ బాక్స్ని ఇచ్చేసాను వాళ్ళకి. ఇక సరే అని చెప్పేసేసి కొద్దిగా మినపప్పు రేపు ఇడ్లీకి నానబెట్టేస్తున్నానండి. మార్నింగ్ నానబెట్టేస్తే కొద్దిగా 12 లేదా 1 ఆ టైంలో మీ గ్రైండర్ వేసేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి ఇప్పుడు పప్పుని నానబెట్టేస్తున్నాను. పిల్లలకి కొద్దిగా టేస్టీగా, వెరైటీగా, అలానే చూడటానికి బ్యూటిఫుల్గా ఉండే సబ్జా వాటర్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. మీకు చూపించడానికి నేను ఈ బౌల్లో వేస్తున్నాను, కానీ లేకపోతే ఒక బాటిల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నాటు గులాబీ పూలు ఉంటాయి కదండి, అవి అయితే కనుక చాలా బాగుంటాయి. అది కానీ లేకపోతే ఇలాంటి గులాబీ పూలు కానీ తీసుకొని వీటి రేకులు మొత్తం తీసేసి బౌల్లో వేసేసి సబ్జాలతో పాటు నీళ్ళల్లో ఈ గులాబీ రేకులను కూడా నానబెట్టాలి. సబ్జాలతో పాటు వాటర్లో ఈ గులాబీ రేకుల్ని ఒక 6-7 గంటలు నానబెడుతూ ఉంటాను. కానీ ఒక పని సీరియస్గా చేస్తూ ఉంటుంటే ఇంకో పని వస్తూ లేదా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే జరిగిందండి. ఇక నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను, ఈ మధ్యలోనే పాలు వచ్చేసినాయి. ఇక ఇవి పక్కన పెట్టేసి మళ్ళీ నేను వీడియో అనేది స్టార్ట్ చేశాను. మనం ముందుగా వేసిన సబ్జాలు అలానే గులాబీ రేకులు 2 నీళ్ళలో కలిసేటట్టుగా బాగా కలిపేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. నేనైతే కనుక ఒక బాటిల్లో ఇలా వేసేసి ఆ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మీకు ఒకసారి చూయిద్దాము క్లియర్గా అని చెప్పేసి ఇలా బౌల్లో వేసేసి చూపిస్తున్నాను. ఈ డ్రింక్ గురించి ఈవినింగ్ పిల్లలకి ఇచ్చేటప్పుడు నేను మాట్లాడతాను. ఇక ఇప్పుడైతే కనుక పాలు కాచేస్తున్నాను. ఇప్పటివరకు నేను చేసిన పనుల్లో ఏ పని కంప్లీట్ అవ్వలేదు కదా, కానీ ఇప్పుడు ఒక పని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. పాలు బాగా సిమ్లో పెట్టేసేసి ఇప్పుడు ఆ పని అనేది స్టార్ట్ చేస్తాను. ఎవరో కానీ చాలా సీరియస్గా బట్టలు తూతున్నారండి. ఇక మన టాపిక్లోకి వచ్చేస్తే మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుందండి. నేను కూరగాయల వేస్ట్తో కంపోస్టింగ్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పా కదా. అంటే కూరగాయల వేస్ట్ మొత్తాన్ని ఒక 10 డేస్ లేదా 15 డేస్ ఉన్న వేస్ట్ని మట్టిలో వేయకుండా పక్కన పెట్టేస్తాను. అవి డ్రై అయిపోయిన తర్వాత ఒక లేయర్ మట్టి, ఒక లేయరు ఈ కూరగాయల వేస్ట్ డ్రై అయిపోయింది ఉంటుంది కదా, అలా మొత్తం లేయర్స్గా వేసేసి ఒక 1 మంత్ దాదాపు ఇలానే ఉంచాను. అప్పుడప్పుడు ఆ మట్టిలో కొద్దిగా వాటర్ చల్లుతూ వచ్చాను. ఇప్పుడైతే కనుక ఈ కంపోస్ట్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. కొద్దిగా అంటే జల్లిచ్చినట్టుగా ఈ మట్టిని తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. కొద్దిగా ఇంకా రెడీ అవ్వాల్సిన వేస్ట్ని పక్కన పెట్టేసేసి పూర్తిగా రెడీ అయిపోయిన మట్టిని మాత్రం ఇప్పుడు ఈ బకెట్లో వేసేసి బయట మొక్కలకి వేద్దాం అనుకుంటున్నాను. కానీ పాత వీడియోలు చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుందండి. దీంట్లో కూరగాయల వేస్ట్తో పాటు అలానే పూజకు యూజ్ చేసిన పువ్వులు, దానిమ్మలు, సీతాఫలాలు, కమలాలు, ఈ వేస్ట్ మొత్తాన్ని నేను దీంట్లో వేశాను. కానీ ఒక్కటి కూడా ఇప్పుడు కనిపించట్లేదండి. మొత్తం ఈ మట్టిలో చక్కగా కలిసిపోయినాయి. ఇప్పుడు ఈ మట్టి మొత్తాన్ని తీసుకువెళ్ళి మొక్కలకు వేసేస్తాను. కానీ మొక్కలు చాలా బలంగా పెరగడానికి, మొక్కలు చాలా ఫ్రెష్గా ఉండటానికి ఇది మెయిన్ రీజన్ అండి.
తర్వాత ఎగ్షెల్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే నేను అసలు బయట పాడేయను. అన్నీ ఒక చోట ఉంచేసేసి ఎప్పుడైతే కనుక మిక్సీ పట్టేసి ఆ పౌడర్ని వాటర్లో కలిపి మొక్కలకు పోసేస్తాను. కానీ ఇప్పుడు అంత టైం లేదు, ఎలానో మట్టి వేస్తున్నాను కాబట్టి ఈ ఎగ్షెల్స్ మొత్తాన్ని ఒకసారి పొడి పొడిగా చేసేసి ఆ మట్టిని కూడా దీంట్లో పెట్టేస్తున్నాను, అంటే ఈ బకెట్లో పెట్టేస్తున్నాను. కొద్దిగా చిన్న చిన్న పళ్ళున్నాయి, ఆ పనులు చూసుకొని తర్వాత మొక్కలకు వేస్తాను. ఇక ఇప్పుడైతే కనుక ఇందాక పొయ్యి మీద పాలు పెట్టా కదా, ఆ పాలు చూసుకొని నెక్స్ట్ ఇంకో వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. పాలు సిమ్లో పెట్టి వెళ్ళా కదండి, చక్కగా మరిగిపోతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మొన్న తెచ్చిన కిస్మిస్ కొద్దిగా ఉన్నాయండి. ఇప్పుడు నేను జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వాటర్లో కిస్మిస్ వేసేసి అవి కడిగి దాంట్లో అంటే మిక్సీ పట్టేటప్పుడు 2 పుదీనా ఆకులు వేసేసి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఫిల్టర్ చేసుకొని దీంట్లో కొద్దిగా లెమన్ యాడ్ చేసుకొని తాగితే జ్యూసు అంటే గ్రేప్ జ్యూస్ కంటే కూడా కిస్మిస్ జ్యూస్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందాక మొక్కలకు సంబంధించి మట్టి పని కొద్దిగా చేసేసి పక్కన పెట్టా కదండి, ఇప్పుడు ఈ జ్యూస్ తాగేసి నెక్స్ట్ ఆ పని అనేది స్టార్ట్ చేస్తాను. అంతకంటే ముందుగా మన ఫ్యామిలీ మెంబర్ దీప్తి గారు నాకు మొన్న ఒక చిన్న మెసేజ్ చేశారండి. దాని గురించి మీతో ఇప్పుడు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, మీరు చెప్పిన 3 to 4 మినిట్స్లో సేమ్ వర్డ్స్ మిమ్మల్ని కాపీ చేసి చెప్పారు ఒక ఛానల్లో. నేను చూశాను వీడియో, ఫస్ట్ మీరు పోస్ట్ చేశారా ఆవిడ పోస్ట్ చేశారా అని. ఫస్ట్ మీ వీడియోనే ఉంది అని చెప్పి నాకు మెసేజ్ చేశారండి. ఫస్ట్ నేను ఈ మెసేజ్ చూడగానే నాకు ఒకటి అనిపించింది, ఏంటి అంటే నేను చెప్పిన వర్డ్స్ అలానే నా ఛానల్కు వేరే వాళ్ళు ఫాలో అవుతున్నారు అంటే నేను ఎంతో కొంత సక్సెస్ అవుతున్నానని. ఇందుకు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంతకంటే గొప్ప విషయం ఏంటి అంటే ఆవిడ ఆ ఛానల్ పేరు చెప్పలేదు చూసారా, ఆ విషయంలో మాత్రం ఆ సంస్కారం అనేది నాకు కనిపిస్తుంది. ఇంతకంటే గొప్ప విషయం ఏంటి అంటే ఆ వర్డ్స్ విని కూడా నేనే కాపీ చేసి ఉంటాను అని ఏదో ఒక కామెంట్ పెట్టకుండా దాన్ని ఆమె పర్సనల్గా జడ్జ్ చేసి నాకు మళ్ళీ మెసేజ్ పెట్టారు చూసారా, ఆ విషయంలో మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉందండి. అదే ఆమె ఇలా అర్థం చేసుకోకుండా వేరేలాగా మెసేజ్ పెట్టుంటే కనుక దాన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి కూడా కుదరదండి. కానీ ఇలా అర్థం చేసుకొని మెసేజెస్ పెడుతూ ఉంటుంటే మాలాంటి వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలానే దీప్తి గారు, మీరు నన్ను ఇంతగా అర్థం చేసుకున్నందుకు, ఆ మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేసి పెడదాం అనుకుంటున్నానండి. అదే కాక మార్నింగ్ వాళ్ళు భోజనం కూడా చేయలేదు కదా, ఒక చపాతీ కర్రీనే తిన్నారు. అందుకని వాళ్ళకి కొద్దిగా హెవీగా అలానే హెల్తీగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పెసలు అలానే శనగలు 2 నానబెట్టేశాను. ఇప్పుడైతే కనుక ఇందాక నేను పని ఆఫ్ చేసేసా కదండి, అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ కుండీల్లో ఎగ్షెల్స్ అలానే కొద్దిగా మట్టి కలిసి ఉంది కదా, దాన్ని ముందు వేసేస్తున్నాను. అది వేసేసిన తర్వాత అంటే అన్ని కుండీల్లో ఆ ఎగ్షెల్స్ పౌడర్ వేసేసిన తర్వాత దాని మీద మళ్ళీ కూరగాయల వేస్ట్తో ఉన్న మట్టి అంటే కంపోస్ట్ ఉంది కదా, అది వేసేస్తాను. ప్రతి కుండీలో కొద్దిగా మాత్రమే వేస్తానండి. కానీ మొక్కలు ఇంత బలంగా ఉండటానికి, ఇంత ఫ్రెష్గా, ఇంత గ్రీనరీగా ఉండటానికి నేను ఈ మట్టి ఒక్కటే వాడతానండి. ఒక్కోసారి మట్టి వేస్తూ ఉంటుంటే ఎక్కువైపోతూ ఉంటుంది కదా, దీని పైన మట్టిని కూడా తీసేసి మళ్ళీ కొత్తగా మట్టి వేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఊడ్చేసేసి అంటే మొత్తం క్లీన్ చేసేసి కొద్దిగా వాటర్ పోసేసి తడి క్లాత్ పెట్టేశాను అంటే కనుక బయటంతా శుభ్రం అయిపోతుందండి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మాత్రం చక్కగా ఇక్కడ కూర్చొని ఇక మళ్ళీ లోపలికి వెళ్ళి నేను పనులు అనేవి స్టార్ట్ చేసుకుంటాను. కానీ ఈరోజు ఎందుకో వాతావరణం అనేది కొద్దిగా చల్లగా కూడా ఉంది. నేను ఈ వర్క్ చేసుకుంటూ ఉన్నాను. అత్తయ్య గారు కూడా ఫోన్ చేశారు, బియ్యం మళ్ళీ నెక్స్ట్ వీకే వస్తాయంట, బయట కొద్దిగా తీసుకొని పంపిస్తున్నాను అని చెప్పేసి ఫోన్ చేశారు. ఇక ఈ వర్క్ అయిపోయి ఈలోపు మావయ్య గారు కూడా వచ్చేసి అవి ఇచ్చేసి వెళ్ళిపోయారు. కానీ బయట వాతావరణం కనుక ఇలా ఉంటే నాకు అస్సలు లోపలికి వెళ్ళాలి అనిపించదండి. కానీ ఇక్కడే ఆ రోజు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి చక్కగా సాంగ్స్ వింటూ కూర్చున్నా నేను. ఇక ఇలా ఉంటే కనుక పనులు అవ్వవు. అదే కాక నేను వంట కూడా చేయలేదు కదా, సరే అత్తయ్య గారు ఏం పంపించారో చూద్దాము అని చెప్పేసి ఇకైతే కనుక లోపలికి వచ్చేసాను. బియ్యం పిల్లలకి జ్యూస్ చేసుకోవడానికి కమలాలు తీసుకున్నారు, ఇక్కడ దొరకట్లేదని చెప్పాను, పంపించారు. అలానే కొద్దిగా రైస్,
కొత్తగా పెట్టారంట. అంటే కొత్త పచ్చళ్ళు, టమాటా పచ్చడి, అలానే కొద్దిగా మిరపల పచ్చడి ఇవి కూడా చక్కగా తాలింపు పెట్టేసి పంపించేశారు. అది వచ్చే టైంకి కర్రీ అప్పుడే స్టార్ట్ చేశారంట. కొద్దిగా గోరుచిక్కుళ్ళు కూర కూడా చేశారు. అది రైస్ వండి పంపించేశారు ఇంకా. అంటే ఇప్పుడు ఈ టైంలో ఏమి వండుతావులే, ఎట్లానో ఇంట్లో వంట అయిపోయింది, ప్రస్తుతానికి ఒక కర్రీ అయింది, అది పెట్టి పంపిస్తున్నానని చెప్పేసి పంపించారు. ఒక విషయం తెలుసా, నాకైతే కనుక చక్కగా వంట చేసుకునే పని తప్పింది. విషయం ఏంటి అంటే, పచ్చళ్ళు చూడగానే ఫస్ట్ నాకు అన్నం తినేయాలి అనిపించింది. కొద్దిగా నెయ్యి వేసుకొని, కొద్దిగా టమాటా పచ్చడి, అలానే కర్రీ వేసుకొని ఇప్పుడు ఇక భోంచేసేస్తున్నాను. ఇది చేసిన తర్వాత ఇక కొద్దిగా పెండింగ్ పనులు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ కొత్త పచ్చళ్ళు ఏవైనా సరే తాలింపు పెట్టినా పెట్టకపోయినా వాటిని చిన్న చిన్న బాక్సుల్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము అంటే కనుక మనం తీసి వేసుకునేటప్పుడు పెట్టిన రోజు పచ్చడి ఎలా ఉంటుందో మనం అంటే 2 months అయిన తర్వాత తీసి తింటున్నా అదే టేస్ట్ వస్తుందండి. ఇక ఇప్పుడైతే కనుక నేను కొద్దిగా వేసుకొని అప్పుడే బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశాను నా భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత. మార్నింగ్ నేను రేపు టిఫిన్కి పప్పు నానబెట్టా కదా, ఈ విషయం కూడా నాకు అసలు గుర్తులేదు. భోంచేసేటప్పుడు ఏమైనా పనులు ఉన్నాయా అని చూసుకుంటే మాత్రం ఈ పని ఒకటి కనిపించింది. ఇక భోంచేసేసి ఈ పని అనేది స్టార్ట్ చేశాను. ముందుగా పప్పు కడిగేసేసి గ్రైండర్ వేద్దాము అనుకుంటున్నాను. ఇడ్లీ, దోశలు, గారెలు ఇలా వేటికైనా సరే మినపగుళ్ళ కంటే కూడా మినపప్పు చాలా బాగుంటుందండి. మినపప్పు అయితే కనుక మినపగుళ్ళ కంటే ఎక్కువగా పిండి ఒదిగొస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మినపప్పుతో చేసుకున్న టిఫిన్స్ చాలా బాగుంటాయి. తర్వాత ఇప్పుడు దీన్ని కడిగేసేసి గ్రైండర్లో వేసేసి దీనికి కావాల్సిన రవ్వని నానబెట్టేస్తున్నాను. అంటే నేనైతే కనుక 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు రవ్వ వేసి నానబెట్టేస్తాను. ఇప్పుడు నేను 1 గ్లాసున్నర వేసా కదా, దాదాపుగా 4 గ్లాసెస్ రవ్వ మాత్రం వేస్తాను. రవ్వ అనేది కొద్దిగా తగ్గించాను అంతే. ఇప్పుడు ఈ రవ్వని నానబెట్టేస్తున్నాను. పప్పు మెదగటానికి ఒక 20 నిమిషాలు టైం పడుతుందండి. ఆ 20 నిమిషాలు ఈ రవ్వని నానబెట్టేసి శుభ్రంగా ఒక 3-4 సార్లు కడిగేసేసి నేను గ్రైండర్లోనే పిండి వేసేస్తాను. అంటే రవ్వని పిండి వేసేస్తాను. బయటకు తీసి రవ్వని దాంట్లో వేసి చేత్తే కలిపితే కనుక ఒక్కోసారి పిండి అనేది పులుస్తుందండి మన చెయ్యి తగలటం వల్ల. అందుకని నేనైతే కనుక ఇలా నీళ్ళు మొత్తాన్ని పిండేసేసి గట్టిగా రవ్వని గ్రైండర్లో వేసేసి ఒక 2 or 3 seconds గ్రైండర్ ఆన్ చేస్తాను. పిండి అలానే రవ్వ మొత్తం చేయి పెట్టకుండానే చక్కగా కలిసిపోతాయి. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లో తీసేసి పక్కన పెట్టేసుకొని వెంటనే గ్రైండర్ మాత్రం కడిగేస్తానండి. గ్రైండర్ మాత్రం అలా ఉంచి మనం వదిలేసేసి తర్వాత కడగొచ్చులే అంటే కనుక మినపిండి కదా గట్టిగా అంటుకుపోతుంది. కడిగేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ముందుగానే కడిగి పెట్టేసుకున్నామంటే కనుక చాలా ఫ్రీగా ఉంటుంది. ఒకసారి ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని మీతో నేను ఒక విషయాన్ని అంటే లాస్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా అన్నా కదా, ఇప్పుడు ఆ విషయాన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను. అదేంటి అంటే, ఈవిడ పేరు నాకు గుర్తులేదు కానీ ఈ చిన్న మెసేజ్ చూద్దామండి. సునీత గారు, మీరు నాకు బాగా నచ్చే పాయింట్ మీ హస్బెండ్కి ఇచ్చిన మాట ప్రకారం వీడియో షూట్ చేస్తున్నారు. అందరిలాగే ఫేస్ అంటే చూయిస్తూ అనుకుంటా ఫ్యామిలీ గురించి డైలీ వ్లాగ్స్ చేస్తూ మీ ఛానల్కి వ్యూస్ ఇంకా ఎక్కువ ఉండేవి. సింగిల్ హ్యాండ్తో హౌస్ యూట్యూబ్ మెయింటైన్ చేస్తున్నారు. హార్డ్ వర్కింగ్ ఉమెన్. అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే సునీత గారు, ఆల్ ద బెస్ట్ అని మెసేజ్ పంపించారండి. ఈ మెసేజ్ చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. కానీ విషయం ఏంటంటే, ఈ మెసేజ్ మా వారు చూస్తారండి. నా వీడియోస్ అసలు చూడరు అనుకుంటున్నాను, కానీ చూస్తున్నారని మాత్రం ఇప్పుడు అర్థమైంది. ఈ మెసేజ్ చూసి నాకు అంటే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఈ ట్రైపాడ్ కొనుక్కొని వచ్చారండి ఆ రోజు. కానీ ఇంట్లో ఉంది, అది దాదాపుగా పాడైపోయింది. ఏదైనా సరే ఇప్పటివరకు మాత్రం యూట్యూబ్ గురించి కానీ వీడియోస్ గురించి కానీ కామెంట్స్ గురించి కానీ ఆయన ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదు. ఎప్పుడూ అవ్వకపోతుంటే వీడియోస్ చూడరేమో అని అనుకునేదాన్ని. కానీ నా అంతటి నేను ఏ వీడియో చూపించడం కానీ ఏ మెసేజెస్ చూపించడం కానీ చెయ్యను. ఎవరికైనా సరే ఏ విషయమైనా సరే మనంతట మనం చెప్పడం కంటే కూడా వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఇలా రెస్పాండ్ అయ్యి ఇలా ఎంకరేజ్ చేస్తే ఆ హ్యాపీనెస్ అనేది మాటల్లో అయితే కనుక చెప్పలేం కదా.
ఏదేమైనా ఆ రోజు మాత్రం ఆవిడ పంపించిన మెసేజ్కి అలానే మా వారు ఇచ్చిన ఈ గిఫ్ట్కి, అంటే గిఫ్ట్ చిన్నదా పెద్దదా అని కాదండి, నన్ను ఎంకరేజ్ చేస్తూ పర్టికులర్గా నా ప్రొఫెషన్కి సంబంధించిన గిఫ్ట్ ఇచ్చారు చూసారా, దానికి మాత్రం నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఇక ఈ వీడియో కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఇది వీడియో తీసి చూద్దామా అని చెప్పేసి ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని, ఇక పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయిందండి. మార్నింగ్ నేను ప్రిపేర్ చేసి పెట్టాను కదా, ఆ వాటర్లోకి కొద్దిగా పటికి బెల్లం నానబెట్టిన, అంటే సజ్జాలు గులాబీ రేకులు నానబెట్టా కదా, ఆ వాటర్ని ఈ పటికి బెల్లంలోకి మొత్తం వేసేసిన తర్వాత కొద్దిగా లెమన్ పిండి పిల్లలకి ఇచ్చేస్తున్నాను. కానీ ఈ వాటర్లో మార్నింగ్ నుంచి గులాబీ రేకులు అలానే ఉంచేసాం కదా, ఆ వాసనంతా ఈ నీళ్ళకు పట్టేసేసి తాగేటప్పుడు ఒక రిలీఫ్ అనేది ఉంటుందండి. మన ఇంటికి ఎవరైనా ఎండలో వచ్చినప్పుడు ఈ డ్రింక్ మాత్రం కంపల్సరీగా చేసేవండి. వాళ్ళు దేంతో చేశారు అని మాత్రం అడుగుతారు, కానీ ఇచ్చేటప్పుడు గులాబీ రేకులతో కాకుండా విడిగా ఇచ్చి చూడండి, వాళ్ళకి చాలా నచ్చుతుంది. పిల్లలు ఈరోజు ఈ డ్రింక్ తాగేసేసి రెడీ అవ్వమంటే రెడీ అవ్వకుండా టీవీ చూస్తూ ఉన్నారండి. ఇక వాళ్ళని వెళ్ళి రెడీ అవ్వమంటే రెడీ అవుతున్నారు. వాళ్ళు వచ్చేలోపు వాళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి, మార్నింగ్ నేను పెసలు శనగలు నానబెట్టా కదా, అవైతే కనుక నానిపోయినాయి. ఇవి 1 లేదా 2 సార్లు కడిగేసేసి ఇప్పుడు వీటిని మిక్సీ వేసేస్తున్నాను. మిక్సీ పట్టేటప్పుడు దీంట్లో అల్లం పచ్చిమిర్చి 2 వేసి మిక్సీ పట్టేసి, మరీ మెత్తగా లూజ్గా కాకుండా ఇలా పొడి పొడిగా కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి కొద్దిగా శనగగింజల చట్నీ కూడా చేసాను. మార్నింగ్ ఇడ్లీ వేసుంటే కనుక చట్నీ ఉండేది, కానీ మార్నింగ్ నేను చపాతీ చేశాను కదా, చట్నీ లేదు. ఇప్పుడు కొద్దిగా చట్నీ చేసి పక్కన పెట్టేశాను. కానీ వీళ్ళేవో వర్క్స్ ఉన్నాయని చెప్పేసి ఇవి తినడానికి కూడా రాలేదు. నేను కూడా వేయటం కొద్దిగా లేట్ అయింది, నాకు కూడా ఆల్రెడీ 7 అయిపోతుంది. సరేలే ఇంకా పాప మార్నింగ్ నుంచి భోజనం కూడా చేయలేదు అని చెప్పేసి ఎంత ఫాస్ట్గా చేద్దాము అన్నా సరే వాళ్ళు రాలేదు, నాకు కూడా కుదరలేదు. ఇక ఇప్పుడు వాళ్ళ కోసం నేను అంటే వడల్లాగా వేసేస్తున్నాను. కానీ ఇవి మాత్రం మార్నింగ్ టైం టిఫిన్కి కానీ ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ చాలా హెల్తీగా అంతే టేస్టీగా ఉంటాయండి. నేను చాలాసార్లు మన వీడియోస్లో నేను చూపించాను. కానీ ఇవి మిక్సీ వేసిన తర్వాత దీంట్లో కరివేపాకు కొద్దిగా కట్ చేసి అలానే కొత్తిమీర 2 కలిపేసేసి వడలు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. అస్సలు నూనె పీల్చవండి. మనం ఆయిల్ ఎంత వేసామో దాంట్లో ఒక 3-4 స్పూన్స్ తగ్గుతుంది. అస్సలు ఆయిల్ పీల్చదు, చాలా హెల్తీ కూడా. ఇవి తినేటప్పుడు కొద్దిగా నిమ్మకాయ పిండిన ఉల్లిపాయ ముక్కలతో తింటే మాత్రం వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. కానీ చల్లారితే మాత్రం తినబుద్ధి కాదు, వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది. అందుకని పిల్లలు వస్తున్నాను అంటే వర్క్స్ అయిపోయి వస్తున్నాము అని చెప్పినప్పుడే ఇవి స్టార్ట్ చేశానండి. కానీ ఈరోజు వీడియో లెంత్ మాత్రం చాలా ఎక్కువైంది. ఎందుకో తెలియదు, కానీ ఈరోజు వీడియోస్ అంటే చేసే ప్రతి పని వీడియో తీయాలి అనిపించింది. చాలా ఇంట్రెస్ట్గా చేశానండి. ఎందుకంటే లాస్ట్ టైము మా వారు ఆ మెసేజ్ చూసి నాకు గిఫ్ట్ ఇవ్వటం వల్ల ఏమో, నన్ను ఎంకరేజ్ చేయటం వల్ల ఏమో నాకైతే తెలియదు, కానీ ఈరోజు ఈ వీడియో మాత్రం లెంత్ ఎక్కువైనా సరే నేను షూట్ చేసేసి పోస్ట్ చేస్తున్నాను. అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి, ఓ మంచి కామెంట్ చేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే కలుద్దాం.